హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నిజంగా దేవుడిని కోరుకుంటున్నాను అనమాట. గుడ్ మార్నింగ్ అందరికీ. చలికాలం బాగా చలేస్తుంది, కానీ నాకు చలియట్లేదు. ఇది నేను ఫర్దర్ అంటే నాకు తర్వాత యూజింగ్కి పనికి వస్తుందని చెప్పేసి వేసుకున్నాను. టైం ఉండట్లేదు, సో అందుకనే నేను ముందుగానే వేసేసుకున్నాను మార్నింగ్. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా ఎగ్జామ్స్ అవుతున్నాయి మాకు. ఎగ్జామ్స్ రాస్తున్నాను. ఫస్ట్ ఎగ్జామ్ అయితే సరిగ్గా రాయలేకపోయాను. సెకండ్ ఎగ్జామ్ రాశాను, కానీ చాలా అటెంప్ట్ చేయలేదు. కొన్ని వదిలేసాను. కొన్ని ఎందుకు అంటే అటెంప్ట్ చేయలేక ఎందుకు వదిలేసాను అని కొంచెం ఎందుకు థాట్ ఉందంటే, ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, థియరీ అలాంటివి. ప్రాక్టికల్స్లో మార్క్స్ కలుస్తాయని కొంచెం ధైర్యం ధీమాతో కొద్దిగా టైం లెక్క వదిలేసాను అనమాట. నిన్న కాదు, మొన్న కూడా ఎగ్జామ్లో కూడా పర్వాలేదు. ఫస్ట్ ఎగ్జామ్ కన్నా సెకండ్ ఎగ్జామ్ బెటర్. సెకండ్ ఎగ్జామ్ కన్నా థర్డ్ ఎగ్జామ్ వెరీ బెటర్. చాలా బాగా రాశాను అనమాట. అన్నీ అటెంప్ట్ చేశాను. కానీ కేస్ స్టడీ ఉంటుంది కదా, కేస్ స్టడీలో నేను సగం అంటే ఆప్షన్ 2 ఇస్తారు, ఏ బి అని. అది ఏ రాయలేదు, బి అటెండ్ చేశాను అనమాట. మరి ఈరోజు ఎగ్జామ్ ఏముంటుందో ఎలా ఉంటుందో తెలియదు, కానీ చెప్పుకోవాలనిపించింది, మీకు షేర్ చేస్తున్నాను. నేను చాలా రోజుల తర్వాత లాక్ చేస్తున్నాను. మినిమం 1.5 month గ్యాప్ వచ్చిందనమాట. ఐ నో అండ్ యూ నో. ఎందుకంటే మీకు ఎలా తెలుస్తుంది అంటే, మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నన్ను ఫాలో చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అక్కడ కొంతమంది నన్ను ఫాలో చేసి స్కిప్ కొట్టి చిల్లేలా చూస్తారు కదా, వాళ్ళకి ఎలాంటివి తెలియదు అనమాట. రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలిస్తే. అండ్ అంటే రెగ్యులర్గా కాదు, నా వీడియో ప్రతిసారి ఒక నోటిఫికేషన్ వచ్చి తను ఏం పెట్టింది, తను ఏం మాట్లాడింది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తాను అనమాట. అలాంటి వాళ్ళకి నా విషయాలన్నీ తెలుస్తాయి అనమాట. అండ్ చలి అయితే బాగానే, మరి చలి చంపేంత చలి కాదు, బాగానే ఉంది. కానీ నాకు సెంటర్ పడింది కదా, ఆ ప్లేస్లో అయితే చలి చంపేస్తుంది అనమాట. అందుకని దాన్ని తట్టుకోవడానికి స్వెటర్ కాదు, చాలామంది స్వెటర్ అని అంటున్నారు. కాదు, జర్కీ తెలిసిన వాళ్ళకి మాత్రం ఇది బాగా ఐడియా ఉంటుంది. జర్కీ అని జిప్ రాలేదు మధ్యలో. తర్వాత వచ్చేసి టమాటా రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. టమాటా 60 రూపాయలు. సడన్గా ఎందుకు కాయగూరల రేట్లు చెప్పానంటే, ఇప్పుడు ఈ చలికాలంలో రేట్లు పెరుగుతాయి. కార్తీక మాసం ఎలాగో ఈ మార్గశిర మాసం కూడా అలాగే. టమాటా 60 రూపాయలకి వచ్చేసింది. బాగా తెలుస్తుంది రేటు. కొనాలంటే భయం వస్తుంది అనమాట. సరే, అయితే ఇది మీకు అప్డేట్ అని అనమాట. ఎగ్జామ్ ఎప్పుడంటే 5 ఎగ్జామ్స్లో 3 అయ్యాయి. ఇది 4th ఎగ్జాము. రేపు ఒకటి ఉంది, లాస్ట్ ఎగ్జామ్ అనమాట. ఈరోజు ఫైనాన్స్ మేనేజ్మెంట్ అనమాట ఎగ్జాము. ఆల్రెడీ నా ఇన్స్టాలో స్టోరీస్ పెట్టుకుని, వాట్సాప్లో స్టోరీస్ పెట్టుకొని అన్నీ పెట్టేస్తున్నాను అనమాట. ఇదేం వదలట్లేదు, సోషల్ మీడియా వాడేస్తున్నాను. కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు, ఏంటి నాకేం చెప్పలేదు ఏంటి అని. కొంతమంది ఉన్నారు, నా దూరపు బంధువులకి చుట్టాలకి తెలియాలి కదా నేనంటే ఏంటో, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటన్నది. ఓకేనా? టైం లేకపోవడం వల్ల నేను పెట్టట్లేదు. యాక్చువల్లీ ఎడిటింగ్ అన్నీ ఉంటాయి, ఎడిటింగ్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. నేనే వీడియో తీసుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. టైం లేక అండ్ మంచి ఫోన్ లేక, అంటే వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేయకపోయినా వీడియో బాగుండాలి, కెమెరా క్వాలిటీ బాగుండాలి, మాట బాగుండాలి, అన్నీ చూడాలంటే ఫోన్ ఉండాలి. అది లేదు. అండ్ టైం కూడా లేదు. అందరికీ లేనిది ఒకటే టైము. కొంతమందికి కొన్ని ఉండవు, నాకైతే అందులో టైం ఒకటి ఎక్కువ ఉండదు అనమాట. ఓకేనా? బాయ్. అండ్ ఎవరైనా కొత్తగా చూసింటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. కామెంట్ చేయండి, షేర్ చేసేంత పాపులర్ అయితే నేను అవ్వలేదు. ఇంకా ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా వస్తున్నాను అనమాట. ఓకేనా గైస్? అండ్ శుభోదయం, హ్యాపీ గుడ్ మార్నింగ్. అండ్ సంక్రాంతి రాబోతుంది, న్యూ ఇయర్ రాబోతుంది. న్యూ ఇయర్ అయితే నా పండుగ కాదు, న్యూ ఇయర్ గురించి అసలు మాట్లాడను. సంక్రాంతి వస్తుంది, సంక్రాంతిలో కలుద్దాం. బాయ్, టాటా. ఇక నుంచి రోజు వస్తాయి వ్లాగ్స్. డోంట్ మిస్ ఇట్, వాచ్ ఇట్. బాయ్.